మాత్రమే అని చెప్పి సందర్భం మనం చేస్తా ఉన్నాం. గతంలో ప్రైమరీ స్కూల్లో చదివే పిల్లలకి 150 గ్రాములు మాత్రమే బియ్యం ఇచ్చేది. ఇవాళ హై స్కూల్లో చదివే పిల్లలకి కేవలం 175 గ్రాములు మాత్రమే ఇచ్చేది. అలాంటి నిబంధన తొలగించి కడుపు నిండా అన్నం పెట్టండి అని చెప్పి సంవత్సరానికి 650 కోట్ల రూపాయలతో పేద పిల్లలకి సన్న బియ్యాన్ని అమలు చేసి దేశానికే ఆదర్శవంతంగా నిలిచినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి సగర్వంగా ప్రకటిస్తా ఉన్నాం. అంతేకాదు గతంలో పాలకులు ఎన్నికలు రాగానే ఎన్నికల కోసం ఓట్ల కోసం వెంపల్లాడే పరిస్థితి ఉండే. మేనిఫెస్టోలలో అనేక అంశాలను చేర్చి ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప అనే సందర్భంగా ఏనాడు కూడా మేనిఫెస్టోను గౌరవించలే, మేనిఫెస్టోను అమలు చేసిన పాపన పోలే. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి మేనిఫెస్టో అనేది అది భగవద్గీతతో సమానం. మేనిఫెస్టో అనేది ఆ పార్టీకి బైబిల్తో సమానం. మేనిఫెస్టో అనేది ఇవాళ పవిత్రమైన గ్రంథంగా భావించి మేనిఫెస్టోలో రాసుకున్నట్టుగా పేదలకి కనిపెంచిన కొడుకు అమ్మా నాన్నకు అన్నం పెట్టట్లేదు కాబట్టి ఆ ముసలి తల్లులకి ప్రభుత్వమే కొడుకు పాత్ర పోషించాలని చెప్పి మొట్టమొదటిసారిగా భారమైనప్పటికీ కూడా కొంత కొత్త రాష్ట్రంలో ఆదాయానికి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా పేదల్ని ఆదుకోవాలని చెప్పి 200 రూపాయల పెన్షన్ ఉంటే 1000 రూపాయలకు పెంచిన ఘనత తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. ఆనాడు కేంద్ర కార్మిక మంత్రిగా బీడీ కార్మికుల సమస్యల కోసం ప్రస్తావించినప్పటికీ కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఆనాడు వారి చేతుల్లో ఉన్నటువంటి హౌసింగ్లో వాళ్ళకు ఇండ్లు ఇచ్చి ఆదుకున్న చరిత్ర ఆనాటి ఉద్యమ నాయకుడుగా ఆనాటి కేంద్ర మంత్రిగా వారు ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక మంది ఉత్తర తెలంగాణ జిల్లాలలో భర్తలను దుబాయ్కి పంపి, భర్తలను బొంబాయికి పంపి చిన్న పిల్లలు వేసుకొని బీడీలు చుట్టైన ఆడబిడ్డలు కడుపు నిండా వాళ్ళకు అన్నం పెట్టాలి, ఆదుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బీడీ కార్మికులకు 1000 రూపాయల భృతినిచ్చినటువంటి చరిత్ర కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని మాత్రమే మనం చేస్తా ఉన్నాం. ఇవాళ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఇవాళ వికలాంగులకి 500 రూపాయల పెన్షన్ ఇవ్వడానికి చేతులు రాలే. కానీ ఇవాళ 500 రూపాయల పెన్షన్ని 1500 రూపాయలకు పెంచిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని మాత్రమే. ఇవాళ చేనేత కార్మికులకి, ఇవాళ కళ్ళుగీత కార్మికులకి, ఇవాళ వాళ్ళకు కూడా 50 ఏళ్ళ పైబడిన తర్వాత వాళ్ళకంతా కూడా పింఛన్లు ఇస్తూ ఉన్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆనాడి సమైక్య రాష్ట్రాల్లో ఇవాళ పెన్షన్ల మీద ఖర్చు పెట్టిన డబ్బు కేవలం 800 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ప్రతి సంవత్సరం ఈ పెన్షన్ల మీద ఖర్చు పెడుతున్న డబ్బు 4500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందని చెప్పి సగర్వంగా ప్రకటిస్తూ ఉన్నాను. అంతేకాదు ఇవాళ ఆ డబ్బును కూడా ఏ ఉద్యోగ అయితే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి వారంలోనే జీతం తీసుకుంటా ఉన్నాడో అదే పద్ధతుల పట జీతం తీసుకున్నట్టుగా ఆ ముసలి తల్లులకి, వితంతువులకి, వికలాంగులకి పెన్షన్లు అందివ్వాలని చెప్పి ఈ సంవత్సరం ఆ 4500 కోట్ల రూపాయలకు ఒకేసారి బీఆర్ఓ ఇష్యూ చేసినటువంటి చరిత్ర ఇలా తెలంగాణ ప్రభుత్వ కమిట్మెంట్కి నిదర్శనం అని చెప్పి సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ ఆనాటి ఉద్యమ నాయకుడుగా గ్రామాలలో తిరిగినప్పుడు, పల్లె నిద్రకు పోయినప్పుడు, తండా నిద్రకు పోయినప్పుడు, వరంగల్ జిల్లాలో తండా నిద్ర చేస్తున్న సందర్భంలో ఆనాటి ఉద్యమ నాయకుడికి ఇండ్లు కాలిపోయి, ఆ ఇండ్లు కాలిపోయిన సందర్భంలో పెళ్లిళ్ళు ఆగిపోతే, ఇల్లు కాలిపోతే పెళ్లిళ్ళు ఆపుకుంటా అని చెప్పి ఆనాడు భావించి, ఇంత ఇబ్బంది ఉంటుందా, ఇల్లు కాలిపోతే కూడా పేదల పెళ్లిళ్ళు ఆగుతాయని చెప్పి భావించి ఆనాటి ఉద్యమ నాయకుడిగా చందాలు వసూలు చేసి 50,000 రూపాయలు కట్నమిచ్చి పెళ్లిళ్ళు చేసిన చరిత్ర కేసీఆర్ది. ఇవాళ ఆ అనుభవంతో పేదల ఆడపిల్లలకి ఆదుకోవాలని చెప్పి సంకల్పించి, ఆడపిల్ల పుడితే గుండె మీద కుంపడిగా భావించొద్దు, ఆడపిల్ల ఇంటికి లక్ష్మి కాబట్టి ఆడపిల్లను ఆదుకోవాలని చెప్పి ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు 51,000 రూపాయలు పెళ్లి పందిరిలో కట్నమిచ్చేటువంటి గొప్ప సాంప్రదాయానికి తెరలేపిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వమే, తెలంగాణ ప్రభుత్వం అని మనం చేస్తా ఉన్నాం. గ్రామాలలోకి పోయినప్పుడు ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, ఇవాళ మైనార్టీల కోసం ఎట్లయితే ఆడపిల్లకు 51,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరిట, షాదీ ముబారక్ పేరిట ఇస్తున్నారో అదే పద్ధతిలో కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా పేదలందరికీ కూడా ఇవ్వండి, మంచి పేరు వస్తుంది, తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కేసీఆర్ దొరుకుతుందని చెప్పి వారు భావించి వారు కోరితే
ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి జరిగే అన్ని పెళ్లిలకు కూడా మొన్ననే జోగు రామన్న గారు జీవో ఇవ్వడం జరిగింది. ఇవాళ కులముతో మతంతో సంబంధం లేకుండా ఎన్ని వేల కోట్ల రూపాయల సంవత్సరం ఖర్చు అయినప్పటికీ కూడా 51,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఖర్చు పెట్టి దేశంలోనే ఇవాళ నంబర్ 1 స్థానంలో నిలిచినటువంటి ఒక గొప్ప సంస్కరణలకు తెరలేపినటువంటి ప్రభుత్వం కూడా కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ అంతేకాదు గతంలో ఎస్సీల కోసం ఎస్టీల కోసం కేవలం 1,00,000 రూపాయలు మాత్రమే రుణాలు ఇచ్చేది. అవి కూడా బ్రోకర్లకు మాత్రమే ఇచ్చే సాంప్రదాయం ఉండేది. అది కూడా ఉన్న వాళ్ళకు మాత్రమే ఇచ్చే సాంప్రదాయం ఉండేది. రాజకీయ కార్యకర్తలకు ఇచ్చుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఆనాడు చూసినాం. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి కడియం సేర్ గారి నాయకత్వంలో ఉపసంఘం వేసి కడప నిండా దళిత వర్గాన్ని ఆదుకోవాలి, మైనార్టీ వర్గాన్ని ఆదుకోవాలి, స్కీముల్ని రివైజ్ చేయండి, అవసరమైతే బ్యాంకుల యొక్క ప్రాధాన్యత తగ్గించండి, ప్రభుత్వమే ఖజానా నుంచి నేరుగా డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేయమని చెప్పి కోరినప్పుడు ఇవాళ మొట్టమొదటిసారిగా 1,00,000 రూపాయల నుండి ఆ లోన్ని 10 లక్షల రూపాయలకు పెంచిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని మాత్రమే. 1,00,000 రూపాయలకి 80,000 రూపాయల సబ్సిడీ ఇచ్చి దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని పద్ధతిలో నిరుద్యోగ యువకులని ఆదుకున్న రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి మనం చేస్తాం అధ్యక్ష. అందుకే ఇవాళ 10 లక్షల రూపాయలు కనుక లోన్ తీసుకుంటే ఇవాళ దాంట్లో 50% సబ్సిడీతో 5 లక్షల రూపాయల సబ్సిడీ ఇచ్చిన రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి మనం చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ గడ్డ మీద భూమి కోసం భుక్తి కోసం ప్రజలందరూ కూడా గొప్పగా బతకాలనే సంకల్పంతో అనేక పోరాటాలు రక్త తర్పణాలు జరిగినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. ఈ నేల ఆ రక్తంతో తడిసినటువంటి సందర్భం ఇంకా మనం మర్చిపోలేదు. అందుకే ఇవాళ భూమి అనేది దళిత వర్గాలకు ఒక భరోసాలాగా ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి సోషల్ స్టేటస్కి భాగంగా ఉండే ఆస్కారం కాబట్టి ఇవాళ ఆ భూమి పేదల చేతిలో అత్యధికంగా ఉన్నప్పటికీ కూడా ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని ప్రకటించిన కేసీఆర్ గారు ఆనాడు పేదలకిచ్చే భూములు రాళ్ళు రప్పల భూములు, గుట్టల భూములు, పనికి రాని భూములు, తొండలు గుడ్డు పెట్టే భూములు, అది కూడా 10 గుంటలో 20 గుంటలో ఇస్తే ఆ భూమును నమ్ముకొని చెమట వడిపి జీవితాంతం పేదరికంలో మగ్గిలి తప్ప ఏ కుటుంబం కూడా గొప్పగా బతికే సందర్భం లేదు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు అలాంటి రాళ్ళు రప్పల భూములు కాకుండా, తొండలు గుడ్లు పట్టిన భూములు కాకుండా 2 పంటలు పండించుకోవడానికి ఆస్కారం ఉన్న భూములు కావాలని చెప్పి, నీటి వసతి ఉండాలని చెప్పి భావించి ఇవాళ ఒక కుటుంబం 3 ఎకరాలు కనుక భూమి ఉంటేనే బతుకుతా అని చెప్పి భావించి 3 ఎకరాల భూమికి తెరలేపిన ప్రభుత్వం ఈ దేశంలో కేసీఆర్ గారి ప్రభుత్వం అని మనం చేస్తున్నా. ఇంత సాహసోపేతమైన నిర్ణయం ప్రకటించినప్పుడు మేమందరం కూడా అన్నాం సాధ్యమైద్దా అని చెప్పి మేము అనుమానం వ్యక్తం చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి ఒక మాట అన్నారు, 1,00,000 మందికి పంచిన నా జీవితం ధన్యమవుతుంది. ఈ ప్రోగ్రాం అనేది టైం బౌండ్ ప్రోగ్రాం కాదు, ఎట్లా దొరుకుతాయో గట్ల. ఇవాళ ఫారెన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, భూస్వాములు కావచ్చు, భూములు కల్టివేట్ చేయని వాళ్ళు కావచ్చు, వాళ్ళకి అప్పీల్ చేద్దాం. వాళ్ళు కనుక భూములు ఇస్తే ఆ భూముల్ని కొనుక్కొని పేదలకు పంచుకుందామని చెప్పి మొట్టమొదటిసారిగా 1 ఎకరానికి 7 లక్షల రూపాయలు నిర్ణయించి ఒక దళిత కుటుంబానికి 21 లక్ష రూపాయలతో భూమి కొనిచ్చినటువంటి గొప్ప చరిత్ర కూడా ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవన్నీ రావడానికి ఇవాళ మన పార్టీ అధికార మార్పులో అధికారానికి వచ్చిన పార్టీ కాదు. మన పార్టీ ప్రజలతో మమేకమైన పార్టీ, ప్రజల కన్నీళ్ళని కష్టాన్ని పంచుకున్న పార్టీ. కాబట్టి ఇవాళ మనకు గొప్ప గొప్ప పథకాలు ఉండాలి, ప్రజలకు చేరువ కావాలనే సంకల్పంతో ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మిగతా పార్టీ వాళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించడం అంటే, దేశాన్ని పరిపాలించడం అంటే ఉద్యమాలు చేసినట్టు కాదు, ధర్నాలు చేసినట్టు కాదు, జైలుకు పోయినట్టు కాదని చెప్పి మాట్లాడేవాళ్ళు. కానీ ఇవాళ మేము అంటున్నాం, ఇవాళ మా కార్యకర్తలు కానీ తెలంగాణ ప్రజానికం కానీ ఇవాళ గల్లెగిరి చెప్తున్నారు, తెలంగాణ పరిపాలన అనేది గొప్పగా కొనసాగుతుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో పరిపాలించుకున్న మీకు నైపుణ్యం ఉందా అని చెప్పి అయితే మాట్లాడినో, అలాంటి వాళ్ళకి 20 నెలలు తిరగకముందే 20 నెలల కాలంలోనే తెలంగాణ రాజకీయ వ్యవస్థకి పరిపాలన నైపుణ్యం మాత్రమే కాదు, మానవీయ కోణం ఉందని చెప్పి ఆవిష్కరించి అలాంటి వాళ్ళకు చెంప చెల్లుమనిపించిన చరిత్ర కూడా మనదే అని చెప్పి సందర్భం మనం చేస్తూ ఉన్నా. మీరందరూ కూడా ఇవాళ గర్వపడే ఒక గొప్ప అంశం, మీరు గ్రామీణాలలో ఉన్నప్పుడు సావళ్ళ కాడ, హోటళ్ళ కాడ
నలుగురు జమకుండే కాడ మీ అందరికి కూడా ఒక గొప్ప అనుభూతి కలుగుతూ ఉంది. మీ కేసీఆర్ గారి పాలన, తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలన గొప్పగా ఉంది. తప్పకుండా 4 కాళ్ల పాటు మీరే కొనసాగుతారని చెప్పడమే కాదు, మీ ప్రభుత్వానికి డోకా లేదు. ఇదే పద్ధతిలో కొనసాగించండి. ఆనాడు ఆ కాంగ్రెస్ పార్టీ లాగానో ఇతర పార్టీలాగానో ఆనాడు కేవలం వాళ్ళ బాగు కోసం తప్ప, బ్రోకర్లు బాగుపడరు తప్ప, ఇవాళ పెద్ద పెద్దోళ్ళు బాగుపడరు తప్ప పేదలకు ఒరిగింది ఎక్కడి లేదు. వాళ్ళు చెప్పినట్టుగా నైపుణ్యం మాకు లేకపోవచ్చు, కానీ ఒక్క నైపుణ్యం మాత్రం మాకుంది. భూములు ఆక్రమించుకున్న నైపుణ్యం లేకపోవచ్చు, కానీ పేదలకు భూములను పంచిన నైపుణ్యం తెలంగాణ రాష్ట్ర సమితికి మాత్రమే ఉంది, కేసీఆర్ గారు మాత్రమే ఉంది. హైదరాబాదులో పొట్ట చేత పట్టుకొని గుడిసెళ్లలో ప్లాస్టిక్ షీట్ల కింద రేకుల షెడ్ల కింద ఉన్నటువంటి ప్రజలకి 1,25,000 మందికి వేల కోట్ల రూపాయల భూములను ఇచ్చి పేదల్ని ఆదుకున్న చరిత్ర తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. ఆ నైపుణ్యం తెలంగాణ ప్రభుత్వానికి ఉందని చెప్పమని చేస్తున్నా. రాబోయే కాలంలో బంగారు తెలంగాణ అంటే ఆకలి కేకలు లేని, ఆత్మహత్యలు లేని ఒక సుసంపన్నమైన దేశ చిత్రపటం మీద తెలంగాణ అనే పద్ధతిలో మనం గర్వపడే పద్ధతిలో కూడా తప్పకుండా రాష్ట్రాన్ని నిర్మించుకోవడంలో మీరు మేము కలిసి కృషి చేద్దామని చెప్పి, ఆ దిశగా ముందు కదలాలని చెప్పి, దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ తీర్మానాన్ని మీకు ప్రవేశపెడుతున్నాను.